హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. సమకాలీన రాజకీయ వ్యవహారాల మీద మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. సార్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ హరిహర వీరమల్లు సార్. సో ఆయన అభిమానులు దాని మీద మాట్లాడుతున్నారు, ఆయన అంటే నచ్చని వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు దాని మీద మాట్లాడుతున్నాయి. మొత్తం మీద దాదాపు వారం పైనుంచి సార్ వేరే టాపిక్ లేదు సార్. నిజానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి కూడా మాట్లాడటం మర్చిపోయారు, కానీ వైసీపీ నాయకులు కూడా చివరికి రివ్యూలు ఇచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఏంటి సార్ ఇంత ఫోకస్ ఎందుకు హరిహర వీరమల్లు మీద? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం కానీ దుమ్ము పోయడం కానీ ఎందుకు చేస్తారు సార్? ఒకటి పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో ఫుల్ టైం దిగి ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ ఆయన రిలీజ్ అయింది. ఇది కంప్లీట్గా రిలీజ్ అయిన మూవీ. న్యాచురల్లీ వీళ్ళు ఏం ట్రై చేస్తారంటే పొలిటికల్ ఓపెన్స్, ఆయన ఎంత బాగా సినిమా తయారు చేసినా కానీ దాని మీద ఎక్కడ తప్పులు చూసుకుంటూ ఉంటారు. అదే కదా పని, క్రిటిక్స్ అంటారు వాళ్ళని. అవును, క్రిటిక్స్ పని ఏంటంటే ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి దాన్ని యాంప్లిఫై చేసి పెద్ద చూపించి ఇదే ఫ్లాప్ అయింది, ఇది అయింది, థియేటర్లో ఎవరు లేరు, థియేటర్ ఖాళీ ఉంది, పాటలు బాగాలేదు, యాక్షన్ బాగాలేదు, ఎఫెక్ట్స్ బాగాలేదు, ఏం బాగాలేదు అని చెప్తారు. అది అదొక వైపు ఉంటుంది. ఇప్పుడు ఏ ఫిలిం ఇండస్ట్రీ కూడా అంతే అండి. ఇప్పుడు నేను వచ్చేది కేరళ నుంచి. కేరళలో ఫిలిం ఇండస్ట్రీలో మోహన్ లాల్ సినిమా వస్తే మమ్మూటి ఫ్యాన్స్ వచ్చి ఫస్ట్ డే కూర్చొని లొల్లి చేస్తారు థియేటర్ లోపల. అంటే వాళ్ళు ఎట్లా అయిపోతున్నారు, సినిమా ఎవరు చూడలేకపోతారు. ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా చూడలేరు. పోలీసు వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది లాస్ట్లో. ఎందుకంటే ఇది రివర్స్ అనమాట. రేపు మమ్మూటి సినిమా వస్తే మోహన్ లాల్ ఫ్యాన్స్ వచ్చి కూర్చొని లొల్లి చేస్తారు. ఎందుకంటే మా స్టార్ అన్నిటికంటే పెద్దది. కానీ కేరళలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అంటే ఇది పాలు పోయడమో లేకుంటే పెద్ద ఫిలిం యాక్టర్ హీరో కావడమో లేదు. అక్కడ నడుస్తూనే ఉంటుంది పాలిటిక్స్లో. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు సురేష్ గోపి ఉన్నారు, 2-3 చిన్న యాక్టర్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆంధ్రాకి వచ్చేటప్పుడు ఇంకొక మాట, మనం యూనిఫైడ్ ఆంధ్ర ఉన్నప్పుడు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అని చెప్పొచ్చు మనం. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు చాలామంది అడిగారు. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను ఆ టైంలో. తర్వాత కాలేజ్కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, రామకృష్ణ స్టూడియోస్కి వెళ్ళి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. అసలు కరిష్మా అంటే ఒక మాట, మీరు అడిగిన పాయింట్కి ఎందుకు ఇది, ఒక మనిషికి కరిష్మా ఉన్నప్పుడు ఆ కరిష్మాని కిందకి దింపడానికి చాలామంది ట్రై చేస్తారు. పవన్ కళ్యాణ్ ప్రాబ్లం అని చెప్పాను, కానీ పవన్ కళ్యాణ్ ఇష్యూ ఏంటంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన పాలిటిక్స్లో లేరు అనుకోండి. హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, లేరు, ఈ సినిమా వచ్చింది, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారా? ఏదో రివ్యూ రాస్తారు, 2 రాస్తారు, థియేటర్ బయట చాలా బాగుందంట, అసలు బాగాలేదంట, చెత్త అంటారు కొంతమంది కావాలని చెప్పేసి. కానీ పాలిటిక్స్కి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన చేసే ఒక్కొక్క సీన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా మన అందరికి తెలుసు ఔరంగజేబ్ రోలు, దానికి ఉన్న ప్రాబ్లమ్స్, పవన్ కళ్యాణ్ ఎట్లా వచ్చి దాన్ని సర్దిద్దుతారు, అంతా ఉంది దాని మీద. హిస్టారికల్ ఇన్యాక్యురసీస్ ఉండొచ్చు అక్కడ ఇక్కడ కలిసి చేస్తారు. అది కాకుండా సినిమాలు కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు ఎక్కువ. అది కూడా ఏ సినిమాకైనా ఉంటుంది. అది హిస్టారికల్. మీరు ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు 2 డిఫరెంట్ జనరేషన్స్ ఉన్న 2 హీరోస్ని తీసుకొచ్చి కలిపారు. అవును సార్. ఓకే, వాళ్ళు ఉండేది ఏమో 2 డిఫరెంట్ జనరేషన్, కానీ తీసుకొచ్చారు. సరే, ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హిట్. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే నేను చూశాను, ఎప్పుడు నిన్న కూడా ఎవరో అడిగారు నా దగ్గర ఏదో డిబేట్లో, పవన్ కళ్యాణ్ గారు మీరు సురేష్ గారు ఆంధ్ర పొలిటిక్స్ అన్న రోల్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సినిమాతో సంబంధం లేని మనిషి. నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్లేస్లో పెట్టే మనిషి పవన్ కళ్యాణ్ అని చెప్పాను. మోదీ గారి కన్నా ఒకసారి నాకు అనిపిస్తుంది హిందుత్వం మీద ఇంకా హార్డ్ కోర్ హిందుత్వం అని చెప్పేది పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడడం తీరు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మోదీ గారు మాట్లాడి చాలా సాఫ్ట్ హిందుత్వ, ఏమో మాట్లాడుతూ చాలా ఎక్కువ హిందుత్వ. సో రేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడో ఇక్కడో తిరిగితే, నేను ఇక్కడ పోతాను అక్కడ పోతాను ఎన్డీఏ నుంచి బయట పోతా అంటే ఆయన్ని ఆపే మనిషి పవన్ కళ్యాణ్. చాలా క్లియర్ అది. అండ్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు న్యాచురల్లీ వైసీపీ కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, టీడీపీ ఫ్యాన్స్ కానివ్వండి, న్యూట్రల్గా ఉన్న ఫ్యాన్స్ కానివ్వండి, యాంటీ హిందూ యాంటీ ముస్లిం అందరు కలిసి సినిమా మీద పడతారు. అది మన హైప్ చూసాం ఇనీషియల్ డేస్లో రిలీజ్ అయినప్పుడు, కలెక్షన్ కానివ్వండి, సినిమా గురించి వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు సినిమా డిస్క్రిప్షన్ అడిగినప్పుడు అడిగారు ఇది ఎందుకు జరుగుతుందో. ఇది పాలిటిక్స్. దీంట్లో చాలామంది క్లియర్గా తెలిసిపోతుంది. రివ్యూలు కానివ్వండి, సోషల్ మీడియాలో వచ్చి తిట్టడం కానివ్వండి, పెట్టడం కానివ్వండి, కామెంట్ కానివ్వండి, ఇదంతా నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, ఒక ఇమేజ్ ఆయన మెయింటైన్ చేసుకున్నారు. ఎక్కువ కామెంట్లు చేయకుండా, ఎక్కువ రిటర్న్ కామెంట్ కొట్టకుండా,
వాళ్ళ స్టార్స్ వెళ్ళి ఇవ్వడం కొట్టకుండా అది చూసుకున్నారు, బాగానే ఉంది. అది ఒక మెచ్యూర్ పొలిటీషియన్ స్టేజ్ అది. నేను పవన్ కళ్యాణ్ గారి ఎవల్యూషన్ చాలా చూసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే మీడియాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కదా. ఆయన కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీ అని చెప్పలేము, కానీ ఫిలిం కమ్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఆయన. చిరంజీవి గారు ఎంపీ అయ్యారు, దాని తర్వాత వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ ఒకటి ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉంది, రెబెల్ ఇమేజ్. అది ఇక్కడ ఒకటే కాదు, ఈవెన్ మా ఊర్లో ఉంది. కేరళలో ఈజ్ కన్సిడర్ రెబెల్ యాక్టర్. అక్కడ ఒక సోషల్ మీడియా గ్రూప్ ఉంది సిపిఎంలో. సిపిఎంలో ఒక సోషల్ మీడియా గ్రూప్, చాలా అగ్రెసివ్ గ్రూప్. దాని పేరు పోరాలి షాజీ. పోరాలి అంటే పోరాడుతున్న షాజీ అన్నమాట. ఆయన పేరు షాజీ. ఆ గ్రూప్లో ఒక చాలా మంది ఉన్నారు, ఫేస్బుక్ గ్రూప్, పెద్ద గ్రూప్ అది. దాంట్లో ప్రొఫైల్ పిక్చర్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి అదే ఉంది పిక్చర్. మీరు అడగవచ్చు ఎందుకు అని. దాని ఆన్సర్ సినిమాలోనే వస్తుంది మీకు. ఎందుకంటే ఒక హిస్టారికల్ ఇన్ఎక్యురసీని కరెక్ట్ చేయడానికి, సరే ఔరంగజీబ్ అని చెప్పి ఒక విలనస్ క్యారెక్టర్, మనం ఇక్కడే కాదు, శివాజీ గారితో జరిగిన గొడవలు మన అందరికి తెలుసు, అఫ్జల్ ఖాన్తో ఉన్న గొడవ శివాజీకి తెలుసు. ఈవెన్ మహారాష్ట్ర పాలిటిక్స్లో ఔరంగాబాద్లో ఆయన సమాధిని అక్కడ తీసేయాలని చెప్పి ఇంతవరకు గొడవ నడిచింది. మనకు అంత దౌలతాబాద్ ఫోర్ట్ దగ్గర ఉన్న ఔరంగాబాద్ అని పెట్టిన పేరు తీసేసి పేరు శాంబాజీ నగర్ పెట్టమని అది కూడా చేశారు. ఆ పేరు మీద ఉన్న ఒక కోపం, దాన్ని కరెక్ట్ చేయడానికి చేసిన దాంట్లో ఇన్అక్యురసీస్ ఉండొచ్చు. అడుగుతారు, చార్మినార్ ఉండేనా ఆ టైంలో, బామిని రాజులు ఉన్నారా, గోల్కొండ ఫోర్ట్లో ఎవరు రాజు చేశారు ఆ టైంలో, కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ప్రశ్నలు వస్తాయి. కానీ సినిమాలో ఒక సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. ఒక హీరో 25 మందిని కొట్టచ్చా అంటే ఫిజికలీ ఇంపాసిబుల్ అది, కానీ కొడతారు. అది ఒక, ఎందుకంటే సినిమాలో లిబర్టీ, అది కొట్టకుండా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అది అదే ఇది కల్పితం అని చెప్పిన తర్వాత కూడా సిపిఐ, సిపిఎం, వైసీపీ వీళ్ళందరూ బురద జల్లుతున్నారు సార్. వీళ్ళు కాక వీళ్ళతో పాటు ఆ భావజాలంతో ఉండే చిన్న చిన్న పత్రికల దగ్గర నుంచి, సోషల్ మీడియా గ్రూప్స్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఒక యుద్ధం చేసినట్టే చేస్తున్నారు, ఒక యుద్ధం అనమాట. సో వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ వాళ్ళు కూడా వార్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు వదిలిపెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా సినిమాని మనం ఫెయిల్ చేయాలనే దాని మీద ఒక యుద్ధమే చేస్తున్నారు సార్. మీరు చెప్పిన లాస్ట్ సెంటెన్స్లో ఆ వర్డ్ ఉంది, సినిమాని ఎట్లా ఫెయిల్ చేయాలని. ఇంకేం లేదు, యాటిట్యూడ్ లేదు. వారం తర్వాత 10 రోజుల తర్వాత వీళ్ళు ఎవరికి కనిపించారు, మీకు అంతా డిసపియర్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్ కలెక్షన్, రెండో వారం కలెక్షన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో 130, 140 కోట్లు, 150 కోట్లు వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ వచ్చినట్లు ఉంటుంది. దాని తర్వాత వచ్చినప్పుడు సినిమా వాళ్ళు కూడా పట్టించుకోరు, వీళ్ళు కూడా పట్టించుకోరు, అంతే. ఇద్దరు గాయమైపోతారు. దాని తర్వాత అది శాటిలైట్కి వెళ్తుంది, ఓటీటీకి వెళ్ళిపోతుంది. అంత పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా వచ్చేదాకా వెయిట్ చేస్తారు అందరూ. సో కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒకటే కాదు, మీరు ఆయన పొలిటికల్ స్పీచెస్ చూడండి. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రీ పవన్ కళ్యాణ్ అండ్ పోస్ట్ పవన్ కళ్యాణ్ ఒక ఫేజ్ ఉండే. ఓకే, నేను దీనికన్నా ముందు చాలా మటు డిబేట్స్లో కొంతమంది అడిగారు, పవన్ కళ్యాణ్ ర్యాలీలు చూడడానికి 2 లక్షల మంది వస్తారు అప్పుడు, ఒక 3-4 సంవత్సరాల ముందు. కానీ ఆయనకు సీట్లు రావు ఆయన పార్టీకి, ఎందుకు అని అడిగారు. నేను చెప్పాను, అది కన్వర్ట్ చేయడం తెలియాలి. ఈ 2 లక్షల మంది వచ్చారు కదా, ఒకడు ఒంగోలు నుంచి, ఒకడు బాపట్ల నుంచి, ఒకడు వైజాగ్ నుంచి, ఒక శ్రీకాకుళం నుంచి, అమరావతికి వచ్చి ఉంటాడు మీటింగ్కి. వాళ్ళ ఓట్లు ఎట్లా కన్వర్ట్ చేయాలని తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆయన దగ్గర, టైం పార్టీ అపారటస్ లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, కన్వర్ట్ చేయడంలో ఎట్లా చేయొచ్చు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ పొలిటికల్. కానీ మూవీస్కి వచ్చినప్పుడు, మనం ఎప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు చూడండి, పొలిటికల్ మూవీస్ వచ్చినప్పుడు, నేను మీకు మలయాళం ఎగ్జాంపుల్ ఇచ్చాను, తమిళ్లో కూడా ఉందండి. తమిళ్లో విజయ్ సినిమా వచ్చినప్పుడు విజయ్ వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు పాలిటిక్స్లో దిగిన తర్వాత గొడవ చేస్తున్నారు అక్కడ. ఓకే, అది ఎప్పుడు ఉంటుంది. కమల్ హాసన్ సినిమా వచ్చినప్పుడు కమల్ హాసన్ వ్యతిరేకంగా మాట్లాడే మంది చాలా మంది ఉంటారు అక్కడ తమిళనాడులో. మీకు గుర్తుంటుంది, కర్ణాటకలో ఆయన కన్నడ గురించి ఏదో చెప్పారని చెప్పి కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయనీయలేదు, ఆయన లేటెస్ట్ సినిమా కమల్ హాసన్. పాలిటిక్స్ అనేది ఎప్పుడైపోతుందంటే, మీరు చెప్పారు సిపిఎం, సిపిఐ, వీళ్ళకి మ్యూజియంలో పెట్టాలి వీళ్ళందరినీ. ఎందుకంటే సిపిఎం పార్టీ లేరు ఇప్పుడు, పోయింది మొత్తం. ఓకే, వాళ్ళు కేరళలో ఒకటే మిగిలిపోయింది, మా దగ్గరే మిగిలారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ సలాజింగ్ మ్యూజియం అట్లా మ్యూజియంలో ఒక దృష్టిబొమ్మలాగా పెట్టాల్సి వస్తుంది వీళ్ళని. కానీ వాళ్ళు వచ్చారని మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. అంటే మేము ఉన్నామని చెప్పాలి కదా ఎక్కడ. వాళ్ళు మీడియాలో వచ్చి ఇది తప్పు, ఈయన ఎట్లా చేశాడు, అది ఎట్లా చేస్తాడు, చరిత్రలో ఔరంగజేబు గురించి అలా ఎలా చెప్తారు, ఇలా చెప్తారు, ఇవన్నీ. అంటే చరిత్రలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఔరంగజేబు గురించి, ఆయన చేసిన అకృత్యాల గురించి చెప్తుంటే మీకెందుకు ఉలుకు, మీరెందుకు వెనకేసుకొస్తున్నారు? ఇంగ్లీష్లో గిల్టీ ఫీలింగ్ అంటారు దాన్ని. అంటే మీకు ఏదో ఇక్కడ కొట్టింది, అది ఎక్కడో. ఓకే, మనకు తెలుసు ఆయన ఇక్కడ వచ్చి చేసిన అత్యాచారాలు, హైదరాబాద్లో చేసినది మనకు తెలుసు. గోల్కొండ ఫోర్ట్ ఎట్లా కాంకర్ చేసుకున్నట్టు తెలుసు. లంచం ఇచ్చి లోపలికి వెళ్ళాడు. ఫతే మైదాన్లో ఉన్నాడు, లాల్ బహదూర్ స్టేడియం అన్నది. లాల్ బహదూర్ స్టేడియం గ్రౌండ్లో వాళ్ళ గుర్రాలు గిరాలు అన్నీ పెట్టుకొని అక్కడ తిరుగుతుండే.
వాళ్ళ ఆర్మీ మొత్తం అక్కడ ఉండే దాని ఫతే మైదాన్ అని పేరు పెట్టారు ఆ టైంలో, గ్రౌండ్ ఆఫ్ విక్టరీ అనమాట. సో ఔరంగజేబ్ హిస్టరీ, ఎందుకంటే ఔరంగజేబ్తోని ముఘల్ రాజ్ సామ్రాజ్యం అయిపోయింది. బాబర్ నుంచి మొదలై మన షాజహాన్ కానీ అక్బర్ కానీ వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళ హిస్టరీ సపరేట్, వాళ్ళు చెప్పుకుంటే మనకి ఇంకా డిబేట్ గంట సేపు పడుతుంది. కానీ ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు చెప్పిన దాని ప్రకారం మీకేం పోయింది? ఔరంగజేబ్ గురించి మాట్లాడుతున్నాం, సాంబాజీ వచ్చేదాకా మనకి సాంబాజీ గురించి ఎవరికైనా తెలుసండి? ఇక్కడ తెలియదు మన టెక్స్ట్ బుక్స్లో లేదు, హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేవు. అది వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి అన్నారు, సురేష్ గారు చూడకండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ హారిబుల్ ఉందండి అన్నారు. నేను ఎందుకని అడిగాను, సినిమా చూడకండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి చాలా బాధ అనిపిస్తుంది, రాత్రి నిద్ర రాదన్నా. అంటే సినిమా ఒక రియాలిటీని ప్రొజెక్ట్ చేసినప్పుడు చాలా మందికి కోపం వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి అదే ఆన్సర్ అన్నమాట. మీకెందుకు ఇట్లా, మీకెందుకు ప్రాబ్లం ఇంత? ఎక్కడో ఔరంగజేబుని చూపిస్తున్నాం, మీకెందుకు తగింది అంటే మీరు కూడా గిల్టీ ఫీలింగ్. మీరు ఏదో ఔరంగజేబు పెట్టిన జియాజా కానీ, అది మిగతా ఆయన చేసిన అత్యాచారాలు కానీ, ఆయన చంపిన మనుషులు కానీ ఎంత చూస్తే ఇదే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక హిస్టారికల్ అనెక్డోట్ తీసుకొని సినిమా చేసినప్పుడు దానికి లిబర్టీ ఉంటుంది. ఓకే, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, అది కాదు ఔరంగజేబు ఇట్లా చేయలేదు, ఔరంగజేబు అట్లా చేయలేదు. చెప్పండి, మన హిస్టరీ బుక్లో ఎక్కడ రాశారు చెప్పండి, కరెక్ట్గా ఏదని రాశారా?